అది కుప్పం. 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. చంద్రబాబు సారు 4వ సారి సీఎం అయ్యిందంటే అంత కుప్పం ప్రజల దీవెనలే కదా. మరి అసోంటి నియోజకవర్గంలా ప్రజలకు సేవలు ఎట్లా అందుతున్నాయి, ఆఫీసర్లు ఎట్లా పనిచేస్తున్నారు, జనాలు ఏమంటున్నారో చూడాలి కదా. చలో చూసొద్దాం పాండ్రి. ఆఫీసర్లు అన్నారు, ఆఫీస్ అన్నారు, మంచిగా ఫ్యాన్ వేసుకొని సోఫా మీద తీరా నిద్రపోయే మనిషిని చూపెడుతున్నారు. అయినా ఇంత గాఢ నిద్రలకు పోయినా అసలు ఎవరినే అంటే అదంతా చెప్పుకుందాం గానీ ముందు లేపుదాం ఆగండినని. అబ్బరు కొడుకు జల్దిగానే లేచిండు. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? ఈఓపీఆర్డి రాధాకృష్ణన్ సారు. ఇదే రామకుప్పం ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. మరి పట్టపగటీలి పనెందుకు పాతర పెట్టిండో గాని లోపటి రూమ్ లో దర్జాగా కొనుక్కు తీసిండు. అర్జెంట్ పని మీద వచ్చిన జనాలకి ఎవ్వరు కనబడకపోయేసరికి గురుక శబ్దం వినబడుతుంటే లోపలికి పోయి చూస్తే ఇది కథ. మరి విషయం సీఎం సార్ దగ్గరికి పోతుందో లేకుంటే జిల్లా ఆఫీసర్లే చూసుకుంటారో గానీ ఒక దిక్కు చంద్రబాబు ఏమో నేను 24 గంటలు పనిచేస్తా, ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తానంటుంటే స్వయంగా సారు వారి నియోజకవర్గంలోనే ఆఫీసర్లు జూలాలి పాట పెట్టుకొని నిద్రపోతున్నారు. మరి చంద్రబాబు నియోజకవర్గంలోనే ఆఫీసర్లు ఇట్లా నిద్రపోతే వేరే నియోజకవర్గాల ఆఫీసర్ల పరిస్థితి ఎట్లున్నదో ముందు తెలుస్తుంది. కానీ ఓ అయ్యా ఆఫీసరు రాధాకృష్ణన్ గారు, ప్రజల పన్నులతోని ప్రభుత్వం జీతం ఇస్తున్నది, మీకు జర్రాది గుర్తు పెట్టుకొని పనిచేయండి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది. కానీ బాబు